హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి. ఈ ఫేస్ ప్యాక్ ఎంత బాగా పనిచేస్తుందో తెలుసా అండి. నేను 2-3 ఫేస్ ప్యాక్స్ వాడే వాటిలో ఇదొకటండి. నాతో పాటుగా గుంటూరు ఎమ్మెల్యే వాళ్ళ మిస్సెస్ కూడా ఈ ఫేస్ ప్యాక్నే ఎప్పుడు వాడతారండి. అంత బాగుంటుంది ఇది. ఈ ఫేస్ ప్యాక్ మీరు వేసుకున్నందువల్ల ప్రతిరోజు కూడా ఈ ఫేస్ ప్యాక్ మీరు వేసుకోవచ్చండి. వృద్ధాప్య ఛాయని దరిదాపులకు రానివ్వకుండా, మీ ముఖం మీద ఉన్న గీతలు లాంటివి కూడా రానివ్వకుండా ముడతల్ని పూర్తిగా తగ్గిస్తుంది. అలాగే మొటిమలు మచ్చల్ని కూడా దరిదాపులకు కూడా రానియకుండా చేస్తుందండి. ఓకే అండి, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో చూడబోయే ముందు ఒక్క లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ అండి, అవిసె గింజలు అంటాము. ఆ అవిసె గింజల్ని తీసుకున్నాను నేను. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోండి. చూడండి, అలా తాజావి తీసుకొచ్చుకొని 2 స్పూన్లు వేసాను కదా. 2 స్పూన్లకి మనం 1 కప్పు వాటర్ తీసుకుందాము. ఇలా 1 కప్పు తీసుకున్నాం కదండి కొలత. 2 స్పూన్లకి 1 కప్ అండి. 3 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మీడియంలో ఉంచుకొని మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నాం కదా. బాగా మరిగిచ్చి ఈ అవిసె గింజల్లో నుంచి మనకి వచ్చే జిగురుని, ఆ గుజ్జుని తీసుకోవాలండి మనము. చూడండి, 3 మినిట్స్ అయిపోయింది. ఈ అవిసె గింజలు అనేవి పొడి చేసుకొని తింటే మనకు కడుపులోకి, ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, జుట్టుకి అంతకంటే డబల్ మేలు చేస్తుంది. అలాగే మన స్కిన్కి ఇంకా అంతకంటే కూడా మంచి అందాన్ని ఇస్తుంది. మన స్కిన్కి అంత మేలు చేస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఆ మాత్రం జిగురు వచ్చిందాక 3 మినిట్సేనండి. కప్పు నీళ్ళు పోసాం కదా, 3 మినిట్స్ చాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. బాగా చల్లగా రానిద్దామండి. ఈ అవిసె గింజలతో చేసుకున్న ఈ సీరంతో మనం ప్యాక్ చేసుకున్నందువల్ల చర్మ కణాలు ఉంటాయి కదా, మరింత మృదువుగా మారి అందంగా మన స్కిన్ అనేది మనకి మెరుపునిస్తుంది అన్నమాట. అలాగే మన చర్మాన్ని కూడా, స్కిన్ని బిగుతుగా చేస్తుంది అన్నమాట. స్టిఫ్గా వచ్చేలాగా మన స్కిన్ ముసలితనాన్ని నుంచి దూరం చేసి స్టిఫ్గా వచ్చేలాగా ఉంచుతుందన్నమాట. ఇప్పుడు అది ఆరిపోయిందండి. అవిసె గింజలు సీరము మనకి రెడీ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం ఒక కాటన్ క్లాత్ని ఒక బౌల్ మీద వేసుకున్నాం కదా. బాగా గుజ్జు చేసుకోవాలండి. దాన్ని స్ట్రెయిన్ చేసుకుంటే మనకి అవిసె గింజల్లో నుంచి వచ్చే లిక్విడ్ అనేది మనకి బయటకు వస్తుంది. అది మన స్ట్రెయినర్లో దిగదండి. ఇది చిక్కగా ఉంటుంది. ఒక పట్టాన దిగదు కాబట్టి కాటన్ క్లాత్లోనే మీరు ఈ జిగురుని తీసుకోవాలండి. అవిసె గింజల్లో నుంచి వచ్చే సీరమ్ని చూస్తున్నారు కదా, అలా చిక్కగా వచ్చేస్తుంది అన్నమాట. అలా ఈ ప్యాక్ అనేది మీరు ముఖానికి అప్లై చేసుకున్నందువల్ల ఓపెన్ పోర్స్ కూడా పూర్తిగా నయం అయిపోతాయండి. ఓపెన్ పోర్స్ తోటి చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. ఎంతోమంది నాకు కామెంట్స్ చేస్తూ ఉంటారు, నాకు కాల్స్ చేస్తూ ఉంటారు. ఓపెన్ పోర్స్ ఉన్నాయి మేడం, నాకు ఎలా పోతాయి అనేది. ఈ ప్యాక్ అనేది వాడుకోండి, మీరు చక్కటి రిజల్ట్ని మీరే చూస్తారండి. చూస్తున్నారు కదా, అది బాగా గట్టిగా తీయాలండి. ఆ కాటన్ క్లాత్లో నుంచి కూడా జారిపోతూ ఉంటుంది. చూడండి, మనం శుభ్రంగా ఆ సీరం అనేది మనం స్ట్రెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ అవిసె గింజల్ని పక్కన పడేసుకుందాం. చూడండి, చిక్కగా వచ్చేసింది, లిక్విడ్లా వచ్చింది కదండి. ఇప్పుడు ఇది మన స్కిన్కి ఎంత మేలు చేస్తుందంటే అంత మేలు చేస్తుందండి. ఇది మాస్క్లా, ఈ సీరం ఒక్కటి కూడా మీరు ఫేస్కి మాస్క్లా వేసుకోవచ్చండి. ఒక్క 15 నిమిషాలు ఇలా వేసుకున్నా కూడా చాలండి. ఉత్త సీరం కూడా. చూశారు కదా, పొటాటో పౌడర్ అండి, డ్రై పొటాటో పౌడర్ని 1 స్పూన్ వేసుకున్నాను. ఇది బాగా ఈ సీరంలో వేసి మనం మిక్స్ చేయాలి. అలాగే గంధం పొడి, శాండిల్ పౌడర్ అంటారు, గంధం పొడిని 1/2 స్పూన్ వేసానండి. మీ స్కిన్ అనేది స్టిఫ్గా రావటం కోసం ఇవి 2 కలిపి మనం బాగా కలుపుకోవాలి. ఎందుకంటే అది జిగ్గురుగా ఉంటుంది కాబట్టి ఆ జిగురులో ఈ పౌడర్లు కలవటం కొంచెం కష్టంగా ఉంటుంది. బాగా కలపాలన్నమాట స్పూన్ తోటి. ఇక ఇప్పుడు ఆ సీరం అనేది మనం ఆ పౌడర్లు వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాం కదా. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో 1 కప్పు వాటర్ పోసుకున్నాం కదండి. అందులో ఉంచుకొని మనం వేడి చేసుకోవాలి. 2 మినిట్స్ మీడియంలో పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఆ వాటర్ అనేది మనకి మంట మీద వేడి చేసేసరికి పైకి ఎగిరి ఫేస్ ప్యాక్లో పడతాయి కాబట్టి మనం
ఆ క్లాత్ని అలా వేసామంటే నీళ్ళు అనేవి చిందకుండా ఎగరకుండా ఆపుతుందన్నమాట. అందుకే అలా క్లాత్ వేసుకొని బాయిల్ చేసుకుంటాం మనం ఈ ఫేస్ ప్యాక్ని. చూడండి, ఒక 2 మినిట్స్ చాలండి. ఆ వేడికి ఆ వేసిన పౌడర్లు అవి అన్నీ కూడా చక్కగా ఆ సీరంలో కలిసిపోతాయండి. ఇప్పుడు మనం పొటాటో పౌడరు, గంధం వేసాం కదండి. గంధం సువాసన అంటే నచ్చని వారే అసలు ఉండరు కదా. దీని సువాసన చూడగానే మనకి మనసు ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా మారుతుంది కదా. ఈ సువాసనకి తలనొప్పి ఉన్నవాళ్ళు, చర్మ వ్యాధులు ఏమైనా ఉన్నవాళ్ళు కూడా ఈ ప్యాక్ని వేసుకున్నందువల్ల మీకు తలనొప్పి, చర్మ వ్యాధులు కూడా దూరం అయిపోతాయి అన్నమాట. గంధం అనేది మన సౌందర్య సంరక్షణలోనూ ఎంతగానో సహాయపడుతుందండి. మన అందాన్ని అంత మెరుగుపరుస్తుందన్నమాట. ఎందుకంటే నేను రోజు ఏవో ఒక ప్యాక్స్ చూపిస్తున్నాను, ఏదైనా వేసుకోవాలి అని మీరు అనుకోవచ్చండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవ్వకపోవచ్చు. ఒక్కొక్కళ్ళు 2-3 అయినా వాడుకుందాం అని అనుకోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం అండి ఈ విటమిన్ డ్రాప్స్ 5-6 డ్రాప్స్ వేసానండి. అలాగే టీ ట్రీ ఆయిల్ కూడా ఒక 3 డ్రాప్స్ వేస్తున్నాను. చూడండి, అవి చాలండి, ఇంకేమీ అక్కర్లేదు. ఈ 5 ఐటమ్స్ తోటే ఈ ప్యాక్ అనేది రెడీ అవుతుందండి. బాగా మన స్కిన్కి పట్టుకుంటుంది. ఈ ప్యాక్ మనం అప్లై చేసుకుంటే మంచి మెరుపునిస్తుంది, మంచి షైనింగ్ని ఇస్తుంది. మనకి స్కిన్కి ఏమి ఎలర్జీస్ రాకుండా కూడా ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల మన స్కిన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. చూడండి, నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తానండి. ఈ గంధం ఎందుకు వేసానంటే, ఈ గంధం వేసినందువల్ల చర్మం ముడతలు పడకుండా రక్షిస్తుందండి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టంతో ఇవి పోరాడతాయన్నమాట. దీంతో ముడతలు, గీతలు పడకుండా నివారిస్తుందన్నమాట ఈ ప్యాక్ తోటి. గంధం మన స్కిన్ టోన్ కూడా మెరుగుపరుస్తుంది. అలాగే చర్మ వ్యాధులకైతే పూర్తిగా చికిత్సగా పనిచేస్తుందండి. చర్మంలో పేరుకున్న మలినాలు ఉంటాయి కదా, మలినాలను పూర్తిగా తొలగిస్తుంది. హ్యాండ్ మీద మీరే చూశారు కదండి ఎంత షైనింగ్గా ఉందో. హ్యాండ్ మీద అప్లై చేసి చూపించాను కదా, చక్కగా నేను కొంచెమే చేసి చూపించాను కదండి. నేను చేసిందే మీకు 1 మంత్ వచ్చిద్దండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫేస్కి వాడుకోవటానికి, ఫేస్కి నెక్కి 1 మంత్ వస్తుందన్నమాట. ఇలా బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు చేసుకోవటం వస్తే చేసుకోండి, చేసుకోవటం రాదు అనుకునే వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి. మీకు మేమే రెడీ చేసి పంపించడం కూడా జరుగుతుంది. ఈ ప్యాక్ అనేది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు కొరియర్ ద్వారా వెంటనే బయలుదేరుతుందండి. ఇలాంటి బాటిల్లో పెట్టుకొని మీరు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు అవసరమైనంతే ఒక స్పూన్ తోటి కొంచెం బయటికి తీసుకొని మీరు వాడుకోండి. చక్కగా మీ స్కిన్కి అప్లై చేసుకోండి. మీ స్కిన్ని మీరు కాపాడుకోండి, అందంగా ఉంచుకోండి. ఈ ప్యాక్ అనేది మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది, సన్ ట్యాన్, పిగ్మెంటేషన్ని పూర్తిగా తొలగిస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఫేస్ ప్యాక్ని మీరు ఎలా వదులుకుంటారండి? చక్కగా నేను చేసి చూపించాను కదా, మీరు చూస్తున్నారు కదా, ఎంత సింపుల్గా కూడా చూశారు కదా. ఇవన్నీ మీకు ఇంట్లో అందుబాటులో కూడా ఉంటాయి కదా. మీరు తయారు చేసుకొని పెట్టుకొని చూసుకొని మీకు ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ పెట్టుకోవచ్చండి. ఒక అరగంట, గంట దాకా ఉంచుకోవచ్చు చక్కగాను. అప్పుడు మీరు చన్నీటితో అయినా గోరువెచ్చటి నీళ్ళతోనైనా వాష్ చేసుకోండి. ఇదండి ఈ వీడియో గురించి. చక్కగా చూశారు కదా. మీకు చేసుకోవటం రాని వాళ్ళకి మేము అందిస్తామండి ఈ ప్యాక్ అనేది. చూశారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నేను ఈరోజు మన పద్మ గారి హెయిర్ ఆయిల్ గురించి చెప్పడానికి వచ్చాను. నాకు 1 year బ్యాక్ చాలా హెయిర్ లాస్ ఉంది. అప్పుడు ఆంటీ నాకు ఆయిల్ సెండ్ చేశారు. అది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన 2 monthsకి నాకు చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది. నాకు చూడండి, ఇక్కడ ఫ్రంట్ లో హెయిర్ లాస్ ఎక్కువ ఉంది అండ్ హెయిర్ కూడా నేను కట్ చేసేసాను, డ్యామేజ్ అయిపోయింది హెయిర్ లాస్ వల్ల అని. తర్వాత చాలా మంచిగా పెరిగింది. 1 yearలోనే నాకు మంచి లెంత్ వచ్చింది. నా 50% హెయిర్ రికవర్ అయింది, స్టిల్ రికవర్ అవుతుంది. ఒక్క వర్క్ వల్ల నేను లాస్ట్ 2 months నుంచి సరిగ్గా హెయిర్ కేర్ చేయట్లేదు. సో నేను మళ్ళీ నాకు డాండ్రఫ్ వచ్చినట్టు, హెయిర్ ఫాల్ వస్తున్నట్టు అనిపించింది. సో నేను మళ్ళీ రీస్టాక్ చేసుకున్నాను. ఈసారి ఇంకా మంచి రిజల్ట్తో నేను మంచి రివ్యూ చేసి మీకు పెడతాను. తప్పకుండా ఆంటీ హెయిర్ ఆయిల్ మీరు యూజ్ చేయాలి. అందరి హెయిర్ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా గ్రాటిట్యూడ్గా ఆంటీ కోసం ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ సో మచ్.